హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇంటింటి రామాయణం సీరియల్ గురించి చెప్పుదామండి. ఈరోజు ఎపిసోడ్ చాలా బాగుంటుందండి. సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అవని తన భర్తని ఓ అమ్మాయి కుట్ర నుండి అయితే కాపాడుకుంటుంది. ఇక అక్షయ్ అవనికి థ్యాంక్స్ చెప్తాడు. అవని, నేను అందరి ముందు బ్యాడ్ అవ్వకుండా నన్ను సేవ్ చేశావు. అక్కడ క్యాబిన్లో ఏం జరిగిందో ఏంటో ఎవ్వరికీ తెలియదు. ఆ అమ్మాయిది తప్పు, నా తప్పేం లేదు అని ఎలా కనిపెట్టావు అంటాడు. ఇక అవని, ఏమండి, నాకు నీ మీద నమ్మకం అండి. మీ కళ్ళలో తప్పు చేయలేదు అనే బాధ కనిపించింది. ఇక ఆ అమ్మాయి కళ్ళలో తప్పు చేశానన్న భయాన్ని చూశాను. జీవితం అనేది నమ్మకం అనే పునాది పైన నిలబడుతుందండి. ఆ నమ్మకాన్ని కోల్పోయినప్పుడే జీవితాలు చెల్లాచెదురైపోతాయండి. నా జీవితం నేను కోరుకున్నట్టు లేదు, అయినా కూడా నేను కోరుకున్న జీవితం మళ్ళీ నాకు దక్కుతుంది అన్న ఆశతో బ్రతుకుతున్నాను. నా కోరిక నిజమవుతుందన్న ధైర్యం కూడా ఒక నమ్మకమే కదండి అంటుంది. ఇక అక్షయ్, నీకు నా మీద అంత నమ్మకమా అంటాడు. ఇక అవని, ఏమండి, రాముడు ఎవరో చెప్పారని సీతని అనుమానించాడే కానీ సీత ఎప్పుడు కూడా రాముని అనుమానించలేదండి. అయినా నేను సీతని కాకపోవచ్చు, కానీ సీతలా నమ్మకంతో జీవించే మనిషిని, ఆస్తి, అందం, కులం వేవి ఆలోచించకుండా పెద్ద మనసుతో అనాథనైన నన్ను మీరు పెళ్లి చేసుకున్నారండి. అంత గొప్ప వ్యక్తిత్వం మీది. అలాంటి మనిషిని అనుమానిస్తే నన్ను నేను అనుమానించుకున్నట్టే కదండి. అయినా మీరు నన్ను నమ్మకపోయినా కూడా మీ మీదున్న నాకున్న నమ్మకాన్ని నేను కాపాడుకుంటాను, అది నా బాధ్యత అని తనైతే చెప్తుంది. అవని మాటలు విన్న తర్వాత అక్షయ్లో అవని మీద చాలా నమ్మకం పుట్టుకొస్తుంది. ఇక అమ్మ విషయంలో తను ఎలాంటి తప్పు చేయలేదు అని బలంగా నమ్ముతాడు. ఇక ఇదిలా ఉంటే మరోవైపు పల్లవి శ్రేయని తన వైపు తిప్పుకోవడం కోసం చాలా పెద్ద ప్లాన్ వేసింది. ఎందుకంటే మెట్లపైన నుండి తను పడిపోవాలని చెప్పేసి మెట్ల మీద అటు ఇటుగా ఒక దారం అయితే కడుతుంది. ఇక తనకి సపోర్ట్ చేస్తుంది భానుమతి. ఇక వాళ్ళిద్దరూ అనుకున్నట్టుగానే శ్రేయ మెట్లపై నుండి వస్తూ ఆ దారం తట్టుకొని కింద పడిపోతుంది. ఇక తన కాలికి బలంగా గాయమవుతుంది. శ్రేయ నొప్పి భరించలేక ఏడుస్తూ ఉంటే భానుమతి, పల్లవి ఇద్దరు కూడా తనకి హెల్ప్ చేస్తున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటారు. ఇక శ్రేయని తన గదిలోకి తీసుకుని వెళ్ళి తన పాదానికి మసాజ్ చేస్తుంది పల్లవి. ఇక నొప్పి కోసం ఒక ట్యాబ్లెట్ వేసుకోమని చెప్తుంది. నీకు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా నీ దగ్గర ఈ నైట్ అంతా కూడా ఉంటాను అంటూ తనకైతే మంచిగా ఉన్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. ఇక శ్రేయకైతే చిన్న డౌట్ వచ్చి అలాగే చూస్తూ ఉండిపోతుంది. ఇక పల్లవి, ఎందుకు అలా చూస్తున్నావు? నిన్నటి వరకు అలా బిహేవ్ చేసింది, ఇప్పుడు ఇలా ఎందుకు చేస్తుందని ఆలోచిస్తున్నావా? నాకు మానవత్వం ఉంది. నేను ఇంటికి వచ్చినప్పుడు ఎన్నో ఆశలతో వచ్చాను. నా ఆశలన్నీ కూడా ఆవిరైపోయాయి. అంతా అవని వల్లే. అయినా తన మీద నాకు ఎలాంటి కోపం, శత్రుత్వం లేదు. అయినా నీకు కూడా నా గురించి చెప్పే ఉంటారు కదా, నా గురించి నీకు బ్యాడ్గానే చెప్పే ఉంటారు. అయినా అదంతా కూడా ట్రాష్. నేనంటూ ఎవ్వరికి ఎలాంటి అన్యాయం చేయలేదు. అయినా అవని నాకు అన్యాయం చేసింది. నా భర్తని నా మాట వినకుండా చేసింది. తన మాట వినేలా చేసుకుంది. నా భర్తని ఏదైనా నన్ను కొట్టడానికి కూడా వెనుకాడాడు. నా భర్త నా మాట వినకపోతే నాకు ఎంత బాధగా ఉంటుందో తెలుసా? ఆ విషయంలోనే నేను అవనిని ఎదురించాను. ఆ తర్వాత ఆస్తంతా కూడా కొట్టేయాలని చాలా పెద్ద ప్లాన్ వేసింది. అంతా కూడా అక్షయ్ పేరు మీద రాయించింది. అందుకే తనని ఎదురించాను. అందులో నా తప్పేం లేదు అంటుంది. ఇక తినడానికి ఏదైనా తెస్తానంటూ తను కిచెన్లోకి అయితే వెళ్ళిపోతుంది. ఇక తను వెళ్ళిపోయిన తర్వాత భానుమతి కూడా, పల్లవి చాలా మంచిది, ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా కూడా అస్సలు తట్టుకోదు అంటూ తన గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటుంది. ఇక శ్రేయకైతే పల్లవి మీద నమ్మకం అయితే వస్తుంటుంది. ఇక తన మాయలోకి అయితే జారుకున్నట్టే. తర్వాత పార్వతి తన భర్త రాజేంద్ర ప్రసాద్ కోసం కాఫీ తెచ్చిస్తుంది. ఇక అక్షయ్ కోసం ఎదురు చూస్తూ ఉంటే అప్పుడు అక్షయ్ చాలా డల్గా ఇంటికైతే వస్తాడు. ఇక రాజేంద్ర ప్రసాద్, ఎందుకు అంత డల్గా ఉన్నావు? ఆఫీస్లో ఏదైనా ప్రాబ్లమా అంటాడు. ఇక అక్షయ్ ఏం లేదని చెప్తాడు. కానీ పార్వతి మాత్రం, ఏం లేదని చెప్తున్నావేంట్రా? నీ కళ్ళలో బాధ కనిపిస్తుంది, చాలా నీరసంగా ఉన్నావు, అసలు ఏం జరిగింది చెప్పు, ఎందుకు అలా ఉన్నావు అంటుంది. ఇక అక్షయ్ ఒక ఆఫీస్ ఓపెనింగ్ కోసం తనని ఇన్వైట్ చేశారని, అక్కడ తనకి ఘోరమైన అవమానం జరిగిందని, ఆఫీస్లో జరిగిందని కూడా వివరించి చెప్తాడు. అప్పుడు రాజేంద్ర ప్రసాద్, ఎవర్రా అమ్మాయి అంత పెద్ద నింద వేయడమేడి, అసలు నువ్వే చేసావురా అంటాడు. ఇక అక్షయ్, నాన్న, ఏ ఆడపిల్లైనా అందరి ముందు ఒక మగాన్ని అలా బ్లేమ్ చేసి మాట్లాడితే అందరూ ఆడవాళ్ళు చెప్పింది నమ్ముతారు, కానీ ఒక మగవాడు చెప్తే ఎవ్వరూ నమ్మరు కదా నాన్న. అయినా ఎవరు ముందైతే నా పరువు పోకూడదు అని అనుకున్నానో వాళ్ళందరి ముందు నా పరువు పోకుండా కాపాడింది ఒకరు అంటూ తన గురించి అయితే చెప్తాడు. నీ పరువు పోకూడదు కాపాడిన వాళ్ళు ఎవరు కానీ చాలా మంచివాళ్ళు, చాలా గొప్పవాళ్ళు, అసలు వాళ్ళు ఎవర్రా అంటది పార్వతి. ఇక అక్షయ్ మాత్రం, నా పరువు కాపాడింది ఎవరో కదమ్మా, అవని ఇప్పుడు తన బతుకు తిరిగి కోసం ఒక ఫ్లాగ్ డెకరేషన్ షాప్లో పనిచేస్తుంది. అందుకని ఒక ఆఫీస్ ఓపెనింగ్ కోసం అక్కడికి వచ్చిందమ్మా అంటూ ఆ అమ్మాయి గురించి, అవని చేసిన మంచి పని గురించి అంతా కూడా చెప్తూ ఉంటాడు. ఒకరి పరువు పోకూడదు అని ఆలోచించిన అవని మరొకరికి చెడు చేయాలని ఎలా ఆలోచిస్తుందమ్మా? అయినా అవనిని మనం ఇంటి నుండి వెళ్ళగొట్టేశాము. తనకు జరిగిన ఘోరమైన అవమానం మనలో ఎవరికి ఎలాంటి అవమానం జరిగినా కూడా ప్రతిఫలంగా జరిగింది అనుకుంటుంది, కానీ మనకి ఇలా సాయం చేయాలని అనుకోదు కదమ్మా అంటూ చాలా బాధపడతాడు. ఇక అవని మాటలన్నీ కూడా ఆలోచిస్తూ, అమ్మా నిజంగానే అవని నిన్ను తోసేసిందా అంటాడు. ఇక అక్కడే ఉన్న పల్లవి, పార్వతి ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు.
అవని నిజంగా నిన్ను తోసేసిందా లేక నువ్వే భ్రమపడ్డవా చెప్పమ్మా అంటాడు అక్షయ్. ఇక పార్వతి అవని నీ పరువు పోకుండా కాపాడింది కాబట్టి అది నువ్వు నీ కళ్ళతో చూసావు కాబట్టి అవని మంచిది అని నమ్ముతున్నావు. ఆ రోజు కూడా నేను నా కళ్ళతో చూశాను కాబట్టే నేను అలా చెప్పాను. అవని విషయంలో నేను ఎలాంటి పొరపాటు పడలేదు. నీ కళ్ళతో చూసింది నిజమని నువ్వు నమ్మినప్పుడు నా కళ్ళతో చూసింది నిజమని చెప్తే ఎందుకు నమ్మడం లేదురా అంటుంది. ఇక అక్షయ్ అమ్మా ఒకే మనిషిలో రెండు భిన్నమైన మనస్తత్వాలు ఉన్నాయంటే నమ్మలేకపోతున్నానమ్మా. ఒకవైపు రాయిని కూడా కరిగించేంత మంచితనం, మరోవైపు కళ్ళ కూడా ఊహించలేనంత కరుకుతనం. అసలు ఏది నిజమో ఏది అబద్ధమో తెలియడం లేదమ్మా అంటూ చాలా ఫీల్ అయిపోతాడు. ఇక పల్లవి ఎంట్రీ ఇచ్చి అత్తయ్య కళ్ళతో చూసిందే నిజం బావగారు. అక్కడ ఆ అమ్మాయి నీ మీద నింద వేసింది అంటే నిన్ను సొంతం చేసుకోవాలనే స్వార్థం. ఇక ఇక్కడ అవని అక్క మీద అత్తయ్య నింద వేసింది అనుకోవడానికి అత్తయ్యకి ఎలాంటి స్వార్థం ఉందని చెప్పు. అసలు తన కోడలి గురించి అబద్ధం చెప్పాల్సిన అవసరం అత్తయ్యకి ఏముంది చెప్పు. ఒకసారి ఆలోచించండి. అయినా అవని అక్క మీ పరువు కాపాడింది కాబట్టి తను మంచిది అనుకుంటున్నారు. అవని అక్క అంత మంచిది అయితే మీకు కూడా తెలియకుండా ఆస్తి మొత్తాన్ని మీకు చెందేలా ఎందుకు రాయిస్తుంది బాబాగారు. అవని అక్క కొన్ని విషయాలు పైకి కనిపించేంత అమాయకురాలు ఏం కాదు అంటూ అక్షయ్ని మరింత బాధపడుతుంది. ఇక అక్షయ్ చాలా బాధపడుతూ తన గదిలోకి అయితే వెళ్ళిపోతాడు. ఇక మామయ్య గారిని అడిగితే అప్పుడు రాజేంద్ర ప్రసాద్ మనకు తెలియని కొన్ని అబద్ధాలు ఒక్కోసారి నిజంలాగే అనిపిస్తాయి. నిజాలు అనుకునేవి ఒక్కోసారి అబద్ధాలు అవుతాయి. ఆ అబద్ధాలకి నిజాలకి మధ్య కొన్ని జీవితాలు నాశనం అవుతూ ఉంటాయి. న్యాయం అన్యాయం ఏంటంటే ఆ దేవుడికి మాత్రమే తెలుసు. కొంచెం ముందు వెనుకైనప్పటికీ నిజం బయటపడుతుంది అని తనైతే చెప్తాడు. ఏదేమైనా పల్లవి తన ప్లాన్ ప్రకారం శ్రీని తన గుప్పిట్లోకి అయితే తెచ్చుకుందండి. మరి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకూడదు.